తెలిసో తెలియకో నేను వారికి అర్థం కాలేదు, వారు నాకు అర్థం కాలేదు, నేను తప్పు చేశాను లేక నా ఒప్పు తప్పుగా అర్థమైందో, ఈశ్వర మా ఇద్దరి మధ్య మిత్రశత్రుభావన ఏర్పడింది, ఇది మంచిది కాదు, ఇది పోవాలి. వారు నా యందు మైత్రిని పొందాలి, నేను వారి యందు మైత్రిని పొందాలి. ఇద్దరం కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి, నీ సేవలో తరించాలి, తప్ప వైరం వద్దు అని అవతల వారి హితాన్ని కోరినవాడెవడున్నాడో ఆ ఓర్పు గొప్పది. ఆ ఓర్పు లేకపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది? శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కుశనాభుడు అని ఒక మహారాజు గారు, ఆయనకి ఘృతాచి యందు 100 కన్యలు కలిగారు. ఆ 100 కూడా గొప్ప సౌందర్యం కలిగిన వాళ్ళు ఒకరోజు సాయంకాలం వివిధ సంగీత వాద్య పరికరాలను మ్రోగిస్తూ పర్వత శిఖరాల మీద ఆడుకుంటూ తిరుగుతున్నారు.